ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదది. తండ్రి రోజు కూలి పనిచేస్తూ కుటుంబాన్ని నడిపేవాడు. చాలా రోజులు సరైన భోజనం కూడా దొరికేది కాదు. రాముకు ఒక పెద్ద కల ఉంది. మంచి చదువు చదివి తన కుటుంబాన్ని కష్టాల్నుంచి బయటకు తీయాలని. కాని పరిస్థితులు అతని ముందు గోడలా నిలిచిపోయాయి. ఒకరోజు టీచర్ అతన్ని అడిగారు, రామూ, నువ్వు ఇంత కష్టాల్లో ఉన్నా ఎందుకు చదువుతున్నావు? రాము చిరునవ్వుతో చెప్పాడు, ఇప్పటి కష్టం తాత్కాలికం సార్, కానీ నేను సాధించే విజయం శాశ్వతం. ఆ మాటలు టీచర్ గుండెను తాకాయి. వారు రాముకు పుస్తకాలు, ఫీజులు సహాయం చేశారు. రాము రాత్రింబవళ్లు కష్టపడి చదివాడు. ఎన్నో అడ్డంకులు వచ్చినా ఆగలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే రాము ఒక పెద్ద అధికారి అయ్యాడు. తన కుటుంబాన్ని మాత్రమే కాదు, తన గ్రామంలోని చాలామంది పిల్లలకు కూడా సహాయం చేయడం ప్రారంభించాడు. ఆ రోజు అతని తండ్రి కళ్లలో ఆనంద కన్నీళ్లు కనిపించాయి. మనల్ని ఆపలేవు. మన పట్టుదల, నమ్మకం ఉంటే విజయం తప్పకుండా మనదే.